సభాముఖంగా నేను వినయ మనస్కుడనై ప్రాధేయపూర్వకంగానే చెప్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి. వాస్తవంగా ప్రవీణ్ పగడాల గారి కోసం నేను విన్నప్పుడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండమన్నట్లుగా ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి. దిక్కులేని పిల్లలు, అనాథ పిల్లలు, వీళ్ళందరిని పరామర్శిస్తూ, ఆదరిస్తూ, పెంచి పోషిస్తూ మంచి వ్యక్తి. అలాంటి మహానుభావుడిని మనం కోల్పోవడం ఎంతో బాధాకరం. ఇలాంటి దుర్ఘటనలు, దుశ్చర్యలు జరగకుండా క్రైస్తవ్యం అంతా ఇక మీదటైనా ఇలాంటి అంటే ఈ సందర్భంలో చెప్పాలో చెప్పతో తెలియదుగా, ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకోకుండా మనం ఐకమత్యంతో ధ్వజమెత్తి ప్రభు కొరకు నిలబడితే ప్రభువే తన సేవకుల యొక్క నీతిని వెల్లడిపరుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక.